అంటే ఎందుకు మనం జన్మ తీసుకోవాల్సి వచ్చింది గురుగారు? ఎవరు తీసుకున్నారు? నువ్వు ఒక్కడివే తీసుకున్నది, ఎవరు తీసుకోలేదు. నువ్వు ఉంటే అంతా ఉంది, నువ్వు లేకపోతే ఏమీ లేదు. అంటే ఇది ఎలా మనం విచారణ మార్గంలో తెలుసుకోవాలండి, సాధన మార్గంలో తెలుసుకోవాలి ఈ విషయం? దీనికి మార్గాలు లేవు. ఆకాశానికి మార్గం ఏముంది? అన్నీ ఆకాశంలో ఉంటే దానికి మార్గం ఏమి అంటే ఎట్లా వస్తుంది మార్గం? లేని దానికి మార్గమే కానీ ఉన్నదానికి మార్గం ఏముంది? ఈ ఆలోచనలు అనేవి మన లోపలే ఉంది, నీకు బయట ఉండొచ్చు కదా. ఆ లోపల బయట అనే రెండు పదాలే ఆలోచన. లోపల అన్నా నీకు బాధ లేదు, అంతా బయట అన్నా బాధ లేదు. ఆ రెండు ఒకే మాట మీద ఉండని మన పెద్దవాళ్ళు చెప్పింది. ఉంటే అంతా నాకు బయట ఉంది అని అన్నా చెప్పు, లేదు అంతా నా లోపల ఉందని అన్నా చెప్పు, సమస్య లేదు. కానీ ఒకటి లోపల ఉంది, ఒకటి బయట ఉంది అంటే అది సమస్య. స్వస్వరూప దర్శనం అంటాం కదండి, ఎట్లా అది సాధ్యం అవుతుందండి? స్వస్వరూపంగా నువ్వు లేనప్పుడు నీకు ఆ ప్రశ్న, నువ్వు వేసే ప్రశ్నే ఏమి తెలుపుతున్నదంటే ఆ స్వస్వరూపాన్ని నువ్వు మర్చిపోయినావు అని. అది దాన్ని తెలుసుకోవడం ఎలా అండి మరి? మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనం ఒకటి తెలుసుకోవాలంటే అది నీకు వేరుగా ఉండాలి. నువ్వే అయితే తెలుసుకోవటం ఉంది. నువ్వుగా ఉండటమే తెలుసుకోవటమే ఉండటం. కానీ అది నేనే అయ్యి ఉన్నాననే భావన మన లోపలికి ఎలా మరి దాన్ని వచ్చేది ఏ విధంగా వస్తుందండి? వచ్చేది పోయేది లేనిదే నేను. అంటే నేను అదే అంటాం కదండి, అదే అంటే అది నేను ఈ శరీరము అని నువ్వు అనుకున్నప్పుడు ఆ ప్రశ్న వస్తుంది, ఎట్లా తెలుసుకోవాలా, ఎక్కడికి పోవాలని. అదే నువ్వు అయినప్పుడు ఇప్పుడు నేను అని నువ్వు అంటున్నది ఎట్లా తెలుసుకుంటున్నావు? నేను అనేది ఈ శరీరంగా భావిస్తున్నాను కాబట్టి నేను అని చెప్పి అది. కానీ ఇది కాకుండా వేరే నేను ఉందా గురు? సృష్టి ఉన్నదంతా నేను అని చెప్పు. ఉన్నదంతా ఏంటంటే అది నువ్వు కనుక్కో ఏముంది అనేది. నువ్వు కనుక్కొని ఇది ఉన్నది అని నువ్వు చెప్తే అదే నేను. అంటే ఇలా ఎవరికి వాళ్ళు ఎవరు లేరు, అసలు మీరే లేరు. నేను ఫలానా అని అడ్రస్ ఉంది, అదే లేదు. నెలకు వస్తే అది దాంతో పాటే సకలము వస్తుంది. నువ్వు మేలుకొని మళ్ళా నువ్వు అన్నిటినీ తెలుసుకునేది కాదు. అసలు ఇదంతా ఏమీ లేదు, ఒక కళగా భావించి ఏ పని భావించు, నీకు ఇష్టం వచ్చినట్టు భావించు. అంతా ఎట్లయినా భావించు, ఇబ్బంది లేదు. అంటే ఏ పని చేయకుండా అలా ఊరకుండా ఉండిపోతే ఎట్లా ఆ వ్యక్తి మరి? అదే నువ్వు ఇప్పుడు శరీరం మాట్లాడేది నోరు మాట్లాడుతుంది, చూసేది కన్ను చూస్తుంది, ఈ చేతులు ఎందుకు కదులుతున్నాయి? గమనించవచ్చు కదా, ఉండటం లేదే ఏమి. దీనికి కారణం తెలియదు, నువ్వు చెప్తే ఈ మొత్తానికి అదే కారణం. అంటే ఇది ఎప్పుడైనా సరే ఇదంతా ఒక కళ లాంటిదే, మొత్తం ఈ జీవితం అంతా లేదంటే ఈ జన్మ అంతా ఇదంతా తాత్కాలిక సత్యానికి కళ అని పేరు. కళ అంటే లేదు లేనిది అని కాదు, తాత్కాలిక సత్యం. సత్యమే తాత్కాలికం, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందని దాన్నే సత్యం అనుకుంటాం కదా గురుగారు? మరి చెప్పారు కదా, నువ్వు ఎట్లా అనుకున్నా అది అబ్జెక్షన్ చెప్పదు. మరి సత్యం అంటే అది ఎప్పటికీ మార్పు చెందకుండా ఉండాలి కదా, మరి నిరంతరం మార్పు చెందుతూ వెళ్తే? సత్యం అంటే మార్పు చెందకుండా ఉండేది కాదు, నిరంతరం మార్పు చెందేది కూడా సత్యమే. కదలకుంటుంటే పాపం సర్పము సత్యము, అది మారుతూ ఉంటే అది కళ. రెండిట్లని తేడాని ఎలా పట్టుకోవాలని మరి? ఎట్ట పట్టుకుంటావు? రూపాయి నాణ్యంలో వచ్చి బొమ్మ ఏకకాలంలో ఎట చూస్తావు నువ్వు? చూడు, అచ్చు చూడాలా, బొమ్మ చూడాలా, వీలు పడుతుందా? రెండు ఒకేసారి చూడలేమండి. అంటే అందువల్లే మీరు అడిగే ప్రశ్న కూడా ఏదైనా ఒకటి. అంటే ఇప్పుడు జరిగేది మనం ఇప్పుడు చూసే ప్రపంచం అంతా కూడా మనం బొమ్మ అది ఇదంతా ఏమీ లేకుండా
నేను అనే ఇది కూడా లేకుండా గాఢ నిద్ర అని చెప్తున్నావే, అది సత్యం, అదే అచ్చు. దానిలోనే ఆ వ్యక్తి దానిలోనే ఉండిపోగలుగుతాడండి ఎప్పుడైనా సరే? సత్యం తెలుసుకుని సత్యంలో ఉండగలుగుతాడా? అసలు ఈ రెండు తెలుసుకుంటుండేవాడు, ఈ రెండిట్లో ఒకడు కాదు. ఎవరు తెలుసుకుంటున్నారు అవన్నీ? ఎవరు అడుగుతున్నది ఎవరు? తన గురించి తనే అడుగుతున్నాడండి. అంతే కదా. ఎలా ఎప్పుడు వస్తుందండి ఎలాంటి జ్ఞానం కావాలి? ఎప్పుడు లేదు, లేకపోతే కదా అది వస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఎలా ఇప్పుడు వారికి ఏదో ఒక విషయం మీద లేదా ఒక సాధన మీద రెండు ఉండాలి. ప్రూవ్ కావాలా అనేది ఒకటి, ప్రూవ్ చేసుకునేది ఒకటి. ఒకటే ఉంటే ఇంకా అది ఎట్లా మిగిలి పడుతుంది? అంటే మరి గురువు అనే అవసరం దేనికి గురుగారు? గురువు అంటే నిజానికి శిష్యుడు లేనివాడు. ఒకవేళ ఉన్నట్టు మనకు కనిపించినా కూడా గురువు కనిపించదు. ఇప్పుడు నేను అని అంటారు మీరు, ఎన్ని పేర్లు ఉన్నాయి దీనిలో, విడివిడిగాను చెప్పగలరు. ఇది కాలు, ఇది చెయ్యి, నేను అని ఒక్క మాటతో చెప్పగలరు. అదే సూత్రం ఇక్కడ కూడా. అంతా నేను అనేది సరిపోతుంది, ఏమీ నేను కాదు అన్నా సరిపోతుంది. మీకు ఎట్లా ఇష్టం అట్లా అనుకోండి. అంటే ఒక ప్రణాళిక ముందే సిద్ధమై ఉంటుంది, మనం ఎలా జీవించాలని అంటారు కదా గురుగారు? అంటారు, చెప్పుడు మాటలేనొద్దని కూడా వాళ్ళే చెప్పినారు. ఋషులు చెప్పినా, శాస్త్రజ్ఞులు చెప్పినా చెప్పుడు మాటలే అయ్యి. విను, తీసుకోవద్దు. నువ్వు లేకపోతే వాళ్ళు ఎవరూ లేరు, ఏమీ లేదు. నిన్ను నువ్వు తీసుకోవటం ఎట్లా, వదిలేయటం ఎట్లా? అంటే ఎవరో ఒకరు చెప్పింది మనం విని దాని నుంచి ఎంతో కొంత పడ్డపోతే అట్లా అనిపిస్తుంది. చెప్పిన వాడివి నువ్వే, వినేవాడివి నువ్వే, ఇద్దరు కాదు. మరి అలాంటప్పుడు మరి జ్ఞానం కోసం గురువుల దగ్గరికి మరి వెళ్ళేవాళ్ళు అంతా ఏంటి గురుగారు? వారు చెప్తే ఏదో విందామని కదా వెళ్తారు అందరూ. వెళ్ళేవాడే జ్ఞానం. వెళ్ళేవాడు జ్ఞానం కాకపోతే వాడు చెప్పేది వీడికి ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు తమిళంలో మాట్లాడుతున్నాడు అంటే అది వినటానికి ఒకడు పోయినాడు అంటే వీడికి తమిళం తెలియకపోతే ఎట్లా వింటాడు? జ్ఞాని అంటే ప్రకటించబడిన రాజు, ఒక చక్రవర్తి మార్వేషులు ఉంటే గుర్తుపట్టేశారనుకోండి, వాడు జ్ఞాని. అజ్ఞాని అంటే రాజే కానీ ఎవడో గుర్తుపట్టల, వాడు అజ్ఞాని. జ్ఞాని అని తెలియబడిన వాడు జ్ఞాని, జ్ఞాని అయినా కూడా తెలియబడని వాడు అజ్ఞాని. అది అర్థం. జ్ఞానం లేనివాడు అని కాదు అజ్ఞాని అంటే.